హలో అందరికీ. ఈరోజు నేను ఓలిగలు చేశానన్నమాట. ఎలా చేశానంటే, ఒక గ్లాసు మైదా పిండి, ఒక గ్లాసు ఓలిగల రవ్వ, దాంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను. దెన్ వాటర్ వేస్తూ దాన్ని బాగా మెత్తగా స్మూత్గా కలుపుతూ ఉన్నాను. కలుపుతూ ఉన్నప్పుడు బాగా మెత్తగా సాఫ్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. చాలాసేపు నాకైతే 20 minutes పట్టింది బాగా మెత్తగా ఇలా ముద్ద అవ్వడానికి. అది చేతికి కరుచుకుంటూనే ఉంది. దాన్ని బాగా పిసికి లాస్ట్లో ఆయిల్ అప్లై చేశాను. అండ్ దెన్ అప్లై చేసిన ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కూడా 2 times బాగా కలిపాను. ఎంత సాఫ్ట్గా వస్తే ఆ పిండి అంత సాఫ్ట్గా మనకు ఓలిగలు అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ 2 గ్లాసులు, ఈ 2 గ్లాసులు శనగపప్పు తీసుకున్నాను. ఒక 4 whistles పెట్టాను. దెన్ 2 glasses బెల్లం. మనము ఎంతైతే బ్యాళ్ళు తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. సో నేను 2 glasses శనగబ్యాళ్ళు తీసుకున్నాను. 2 glasses బెల్లం యాడ్ చేశాను. ఆ బెల్లంని ఇలా ఫస్ట్ బాగా మెత్తగా దంచుకోవాలి. ఉంటలుగా కూడా ఉండకూడదు, ఇంకా బాగా సాఫ్ట్గా దంచుకోవాలి. నెక్స్ట్ అందులో ఉన్న వాటర్ అంతా వంపేసిన తర్వాత లోకి బెల్లం యాడ్ చేసి ఇలా స్లోగా సిమ్ మీద పెట్టాలన్నమాట. నెక్స్ట్ అది చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకొని దెన్ ఫైనల్లీ ఇదే కొద్దిగా డిఫికల్ట్ టాస్క్ అన్నమాట. దాన్ని బాగా ఇలా స్మూత్గా చేసుకోవాలి. కొద్దిగా పూర్ణం పెట్టి దానికి సెంటర్లో పెట్టాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్నటువంటి పూర్ణాన్ని తీసేసుకొని చుట్టూ ఫోల్డ్ వేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా పిండి అనేది తీసేసుకుంటే మనకి బాగా ఓలిగలు సాఫ్ట్గా వస్తాయి. లేకుంటే గట్టిగా స్కిన్ లాగా అనిపిస్తుంది, చపాతీలాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకొని అక్కడెక్కడ గ్యాప్స్ లేకోకుండా కవర్ చేసుకోవాలి. అలా కంప్లీట్గా కవర్ చేసుకొని దాంట్లోకి ఓలిగల కవర్ దానిపైనకి కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఆయిల్ దానిపైన బాగా అప్లై చేయాలి. ఎంత బాగా ఆయిల్ అప్లై చేస్తే అంత బాగా తిక్కుకోవడానికి వస్తుంది. ఈలోపు మనం సిమ్ మీద పెట్టినటువంటి ఆ ఓలిగని తిప్పేసుకున్నాను. ఆ ఓలిగ చాలా పలుచగా వచ్చింది. సో అందుకని నాకు గెంటుతో రాలేదు తిప్పేయటానికి. నేను ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ పైనకి వేసి మళ్ళీ ప్లేట్లో నుంచి పెనం మీదకి వేసేసుకున్నాను. సో ఇది నా ఓలిగల ప్రోగ్రామ్. ఏదో కష్టపడి కింద నిలబడి ఓలిగలు అయితే బాగానే చేశాను. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ఓలిగలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తాయి. సింపుల్ ప్రాసెస్. జస్ట్ 1 కప్పు మైదా, 1 కప్పు ఓలిగల రవ్వ, సాల్ట్, పసుపు, వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా అయిన తర్వాత దాంట్లోకి ఆయిల్ వేసి కలుపుకొని పిండి పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో 2 గ్లాసుల శనగబ్యాళ్ళకి 2 గ్లాసుల బెల్లాన్ని యాడ్ చేసుకొని 4 whistles. ఆ 4 whistles తర్వాత మెత్తగా దంచుకున్న బెల్లంని దాంట్లోకి యాడ్ చేసి కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని దెన్ కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్